ధరణి పోర్టల్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇక్బాల్. వరంగల్లో కలెక్టరేట్లో నూతన రెవెన్యూ ముసాయిదా బిల్లుపై చర్చా వేదిక నిర్వహించారు. కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ధరణి పోర్టల్ తప్పిదాల వల్ల రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావటం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకుని రావడం సంతోషంగా ఉందన్నారు. భూ రికార్డుల్లో పొరపాట్లు సరిచేసే అవకాశం తహసీల్దార్లకు ఇవ్వటం అభినందనీయమన్నారు ఇక్బాల్. పాలకులు రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ధరణి అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారా రూపొందించినటువంటి ఒక ధరణి మోడల్ను తీసుకొచ్చారు. రెవెన్యూ వ్యవస్థలో ప్రతి ఒక్కరిని విఆర్ఓస్ని పూర్తిగా విస్మరించి వాళ్ళ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి వారందరినీ కూడా వేరే శాఖలకు పంపించడం చాలా శోచనీయం, బాధాకరం. రైతు బిడ్డ ప్రజాపాలనే లక్ష్యంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మా నాయకుడు లచ్చిరెడ్డి, అదేవిధంగా టీజీటీ అధ్యక్షులు పాక రమేష్, రాములు వీళ్ళందరూ కలిసి తీసుకున్నటువంటి సహాయ సూచనల ప్రకారము ఈరోజు రెవెన్యూ చట్టం బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కొత్త రెవెన్యూ చట్టం ప్రకారము రెవెన్యూ ఉద్యోగులకు విచారణ చేసి రైతులకు న్యాయం చేసే విధంగా ఉన్నది. గతంలో ఏ విధంగా ఉండే అంటే రైతు భూమి మీద ఉన్నా లేకపోయినా కూడా స్లాట్ బుక్ చేసుకోగానే తహసీల్దార్ తంబు వేసే పద్ధతి ఉండే. దాని మూలంగా చాలామంది రైతులు నష్టపోయి అధికారం అనేటువంటిది ఒకటే దగ్గర కేంద్రీకృతమై ఉండి సామాన్యమైన రైతు కూడా తనకి న్యాయం జరగడానికి వీలు లేక కోర్టుల చుట్టూ సీసీఎల్ఏ ఆఫీస్కు చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఉన్నది. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారంగా ఏ రైతు కన్నా అన్యాయం జరిగితే ఆర్డీఓ గారి దగ్గర, జిల్లా కలెక్టర్ దగ్గర వెళ్ళి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో లక్షల అప్లికేషన్స్ సాదా బైనామా ద్వారా ఉన్నాయి. ఆ సాదా బైనామా ద్వారా కూడా ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా కొత్త రెవెన్యూ చట్టం ద్వారా రైతుల యొక్క సమస్యలు అన్నీ తీరుతాయని చాలా రెవెన్యూ ఉద్యోగులు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి రైతు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మా సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ సార్ ఎంతో శ్రమ కోర్చి 18 రాష్ట్రాల నుంచి అన్ని రెవెన్యూ చట్టాలు తీసుకొని మన రాష్ట్రానికి సరిపడేటువంటి భౌగోళిక పరిస్థితుల ప్రకారంగా రైతులకు ఏ విధమైనటువంటి చట్టం తీసుకొస్తే మేలు జరుగుతుందని అలాంటి చట్టాన్ని తీసుకొచ్చారు. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమంతా రుణపడి ఉన్నామని తెలియపరుస్తున్నాం. ఇప్పుడు 4 ఏళ్ల నుంచి ధరణి వచ్చిన తర్వాత ఎంతోమంది రైతులు వారికి న్యాయం జరగక సీసీఎల్ఏ ఆఫీస్కు పేద రైతులు కూడా తిరిగే పరిస్థితి ఉన్నది. ఈ చట్టంతో అందరు రైతులు ఎవరైతే భూమి దున్నుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం